బిగ్ బాస్ షో తెలుగులో చాలా గ్రాండ్ గా మొదలైంది. అందులో భాగంగా మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. అలాగే జనాల నుండి ఈ షోకు కూడా మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సీజన్ తో జనాలకు ఈ షోపై కాస్త విసుగు కూడా వచ్చింది. దానితో టీఆర్పీ రేటింగ్ కూడా ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. ఆరో సీజన్ కి మరీ మొత్తంలో ఈ షోకి టీఆర్పీ రేటింగ్ తగ్గడంతో ఏడవ సీజన్ లో ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీనికి మాత్రం మంచి రేటింగ్ లభించింది. కానీ షో ముగిసిన తర్వాత ప్రశాంత్ కారణంగా గొడవలు జరగడంతో బిగ్ బాస్ కు మళ్ళీ నెగిటివ్ టాక్ రావడం మొదలైంది. ఇకపోతే ఈ మార్చి నుండి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సమయంలో ఓటీటీ సెకండ్ సీజన్ లో ఎవరు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారు అనే విషయంపై కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో కంటెస్టెంట్లుగా పాల్గొని పాజిటివ్ వైబ్ తో బయటకు వచ్చిన బోలే షావల్, నయని పావని బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని, అలాగే బర్రెలక్క అనే యువతి కూడా బిగ్ బాస్ ఓటీటీలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో కాకినాడ యూట్యూబర్ కాకినాడ పిల్ల అలియాస్ శ్రీరవి కూడా బిగ్ బాస్ ఓటీటీ 2 కంటెస్టెంట్ గా వెళ్ళబోతుందట. ఆమె ఎవరో కాదు, మన బిగ్ బాస్ శివాజీ పిఆర్. ఆయన హౌస్ లో ఉన్నప్పుడు అతను గెలుపు కోసం చాలా కష్టపడింది. బయటికి వచ్చిన తర్వాత కూడా శివాజీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ కాకినాడ పిల్లకే ఇచ్చారంటే వీళ్ళ బాండింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. శివాజీతో మంచి బాండింగ్ కలిగిన ఈ అమ్మాయి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.